కొట్టొద్దు తిట్టొద్దు చేయాల్సింది చేస్తే చాలు అన్నది ఆ పార్టీ ఫార్ములా. తమకు తలనొప్పిగా మారిన నేతలను ఇరుకున పెట్టి ఇబ్బందులు పాలు చేసేందుకు కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడుతోంది ఆ పార్టీ. మాటల తోటాలు పేలుస్తున్న ఓ నేత టార్గెట్గా ఆయన పక్కనున్న వాళ్లకు వల విసురుతున్నారట ఆ పార్టీ నేతలు. అవసరం లేకున్నా పార్టీలో చేర్చుకోవడమే కాక పదవిని రెన్యువల్ చేస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారట. షబీర్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత. కేబినెట్ హోదా ఉండే ఈ పదవికి ఓ విలువ ఉంది. ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం షబీర్ దినచర్య. పదునైన విమర్శలతో సర్కార్కు తలనొప్పిగా మారారు షబీర్ అలీ. తన ఆరోపణలకు ఆధారాలను కూడా జోడించే షబీర్ వల్ల సర్కారుకు ఏ స్థాయిలో సమస్యలు వస్తున్నాయో తెలియదు, కానీ అదే ఇప్పుడు ఆయన పదవికి ఎసురు పెట్టేందుకు కారణమయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ల్యాంకోకు వక్ఫ్ భూములు ఇచ్చారని, ల్యాంకోలో షబీర్ కొడుకు డైరెక్టర్ గా ఉన్నారంటూ మొన్న మధ్య డిప్యూటీ సీఎం ఆలీ ఆరోపించారు. దానిపై సీరియస్ గా రియాక్ట్ అయిన షబీర్ ఆరోపణలు నిరూపించుకుంటే నీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. షబీర్ సవాలుకు ఇంతవరకు డిప్యూటీ సీఎం ఆలీ నుంచి సమాధానం రాలేదు. ఇక బడ్జెట్, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యం వంటి వాటిపై తరచుగా కరపత్రాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు షబీర్. అసెంబ్లీలో అదే పదవిలో ఉన్న జానారెడ్డి సైలెంట్ గా ఉంటే షబీర్ మాత్రం రోజు గొంతు ఎత్తుతూనే ఉన్నారు. ఇది సర్కారుకు కంటికింపుగా మారిందట. అందుకే ఆయన సంగతేందో చూద్దామని డిసైడ్ అయ్యారట. శాసనమండలిలో ప్రతిపక్ష హోదా రావాలంటే 10వ వంతు సభ్యులు ఉండాలి. కాంగ్రెస్ కు ప్రస్తుతం 7 ఎమ్మెల్సీలున్నారు. ఈ మధ్య ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ బలం 6కు పడిపోయింది. మరో 3 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ను వేడితే షబీర్ అలీకి ఉన్న ప్రతిపక్ష నేత హోదా పోతుందన్నది టీఆర్ఎస్ వ్యూహం అట. నిబంధనల ప్రకారం చూస్తే ఎమ్మెల్సీలు పార్టీ మారినంత మాత్రాన షబీర్ అలీ హోదా పోదు. ఎందుకంటే ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరినా సాంకేతికంగా కాంగ్రెస్ సభ్యులుగానే రికార్డుల్లో ఉంటారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న సభ్యుల కంటే బయటకు వెళ్లిన ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండి తమదే అసలైన పార్టీగా గుర్తించాలని వారు మండలి చైర్మన్ కు లేఖ రాస్తే దానిని చైర్మన్ ఆమోదిస్తే మాత్రం షబీర్ కు ఇబ్బందేనట. గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలను ఇలాగే టీడీపీ సభ్యులుగా గుర్తించారు. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అలాగే చేసి షబీర్ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరబోతున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. వారి పేర్లను కూడా అనధికారికంగా చెబుతోంది. వాస్తవంగా మండలిలో టీఆర్ఎస్ కు పూర్తి బలం ఉంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ షబీర్ మీద కోపంతో ఎమ్మెల్సీలను చేర్చుకోవడమే కాక వారి పదవీ కాలం ముగిశాక తిరిగి మరోసారి అవకాశం ఇస్తామని ఆఫర్ ఇస్తోందట అధికార పార్టీ. మొన్న పార్టీ మారిన ప్రభాకర్ కు మరో 3.5 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఆ తర్వాత వచ్చే 6 ఏళ్ల పదవీ కాలం కోసం ఆయన ఇప్పుడే పార్టీ మారటం విశేషం.